ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూర్ణిమ వదిన, టిఫిన్ రెడీగా ఉంది, వచ్చేయండి. నిదానంగా. నాకేం తినాలని లేదు. ఎందుకు? ఏమైంది? ఈవిడ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నాన్నే జైల్లో గంజినీళ్ళు తాగుతున్నాడు. మరి నా గొంతులో ముద్దెలా దిగుతుంది? ప్రతీక్, కూర్చో. సారీ నాన్న, కానీ నాకు ఆకలి చచ్చిపోయింది. ప్రతీక్, ఐఎమ్ సారీ తల్లి. నేను నా కొడుకుల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దలేకపోయాను. బహుశా నా పెంపకంలోనే ఏదో లోటు జరుగుంటుంది. మామయ్య గారు చూడండి, బిక్కో సిస్టర్, మీ కారణంగా ఇక్కడ ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా ఈట్ చేయలేకపోతున్నారు. సో బెటర్ కదా, రేపటి నుంచి మీ ప్లేట్ని మీ రూమ్ లోకి తెప్పించుకోండి. ఎందుకు? పూర్ణిమ వదిన రూమ్ లోకి ఎందుకు వెళ్ళాలి? తను ఎలాంటి తప్పు చేయలేదు తన ముఖాన్ని దాచుకోవడానికి. వదిన, మీరు కూర్చోండి, మీకోసం చపాతీ తీసుకొస్తాను. బిక్కో సిస్టర్, నేను చెప్పేది వినండి. ఈ రేఖ కంటే ముందు నుంచి మీరు నాకు తెలుసు. మీరు ఏదో ఎక్స్ట్రా స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది అసలు మీరు కాదు. మనలాంటి అమ్మాయిలు లోపల ఇంకా పిల్లల్లానే ఉంటాం. మియామియామ అనగలం గానీ పంజా విసరలేము. అయినా మీరు నాకు ఒక విషయం చెప్పండి, వీరూబాబు గారు మిమ్మల్ని లవ్ అయితే చేస్తున్నారు కదా? సరేలేండి, ఆయన ఏదో ఒక మిస్టేక్ చేశారు, మరి మీరు కూడా ఆయన్ని వన్ టైం క్షమించేయండి. ఆయన మీకు ఒక విషయం చెప్పనా, తనకి మీరు కేవలం మిర్చి మసాలా ఉన్న హాట్ న్యూస్ అంతే. మీ బ్రేకింగ్ న్యూస్ వేసి వేసి తనేదో గొప్ప రిపోర్టర్ అయిపోతుంది, కానీ మీ లైఫ్ మాత్రం బ్యాండ్ వాయించేస్తుంది. మీకు మీ లైఫ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ గా కావాలంటే తన చుట్టూ తిరగడం మానేయండి. అర్థమైందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గాడ్. నీకు తెలుసా విరాజ్, ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైతే నేను హాస్పిటల్ బయట నాది రాఘవతి స్టోరీ చేశారో వాళ్ళు ఫైనలీ ఒప్పుకున్నారు స్టోరీని బయటకు తీసుకురాము అని. అంటే ఇంకా ఈ ప్రపంచంలో కొంతమంది మంచి రిపోర్టర్స్ మిగిలే ఉన్నారనమాట. ఇప్పుడు నేను హ్యాపీ. ఎవరు వాళ్ళ ప్రయోజనం కోసం రాఘవ్కి చెడ్డ పేరు తీసుకుని రారుగా. నీకు తెలుసు కదా పూర్ణిమ వదిన కేసు ఎంత సెన్సిటివో. ఇలాంటి విషయాల్లో కొంతమంది వాళ్ళ లాభాలు చూసుకోవడం మానరు. నేను ఇప్పుడే ఆయనకి గుడ్ న్యూస్ చెప్తాను. రేఖ, ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? బోర్డు నుంచి చాలా ఎక్కువ ప్రెషర్ వచ్చింది పూర్ణిమ వీరేంద్ర గారి మీద ఒక స్టోరీ చేయాలి అని. అండ్ శేఖర్ సార్ ఈ స్టోరీని ఆల్రెడీ నీలిమ ప్రకాష్ గారికి అప్పచెప్పేశారు.